మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మత్తయి సువార్త 11:29. దేవుని యొద్ద శిక్షణలు ఉంటే శిక్ష నుండి తప్పింపబడతాము. ప్రభు అయిన యేసుక్రీస్తు దీన మనసు గలవాడు, సాత్వికుడు. పాపభారం చేత దాస్యమనే కాడి క్రింద కొట్టుమిట్టాడుచున్న నిన్ను దేవుడు ప్రేమతో పిలుచుచున్నాడు. ఆయన నీకు భూమి మీద స్వాతంత్ర్యమిస్తాడు, మరియు పరలోకమును నీకు అనుగ్రహిస్తాడు. నేనే మార్గము, జీవము, సత్యమని సెలవిస్తున్నాడు. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయను. సత్యబాటలో పయనించి నిత్య జీవమును చేపట్టు. ఆయన నీకు రక్షణ, నిరీక్షణ ఇచ్చుటకు, విడుదల, విమోచనిచ్చుటకు మన పాపముల కొరకు సిలువను మోశాడు. సిలువలో వేలాడి రక్తాన్ని చిందించాడు. చనిపోయి తిరిగి లేచాడు. దాస్యపు కాడిని విరగగొట్టాడు. సాతాను తలను చితుకులద్రొక్కాడు. పాపపు ముళ్ళును విరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించు. ఆయన పాదాల చెంత నేర్చుకో. ఉత్తమమైన దాన్ని ఎన్నుకో. ఎత్తబడే వధువు గుంపులో ఉండెదవు. దేవుడు నీకు జీవ కిరీటము దయచేయునుగాక. ఆమేన్.